ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే ఎవడైతే ఈ సర్వకార్యాలు కూడా చేస్తూ ఉండి మరి పరతత్వాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నాడో వాడు మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క పశువులతో సమానమే, ప్రాకేటువంటి పురుగులతో సమానమే. అంటే ఏ విధంగా అంటే వాడు సంసార సాగరంలో అంటే అమూల్యమైనటువంటి మానవ శరీరాన్ని పొంది కూడా సర్వ అవసరాలు ఆహారము, నిద్ర, భయము, మైథునము సర్వజీవరాశులతో సమానంగా అనుసరిస్తూ తనదైనటువంటి మానవ శరీరానికి సంబంధించి తనను తాను ఉద్ధరించుకునేటువంటి దిశగా పయనించక తత్వజ్ఞానాన్ని పొందకుండా ఉంటే వాడు ఆ పశువుతో సమానమే అని తెలియజేస్తూ, అంతేకాదు సకల యత్నములాది సతతంబు చేయుట నకిల విద్యలు నేర్చి అది కూడవుట భూమి బండించుట భూచక్రమేలుట కొలువుండుటకు పొట్ట కొరకే గాని ముక్తికి కాదు ఘనముగా బహురీతి గడగండ్లు బడనేల కడుపు కొరకు క్రిమి మృగ పశు పక్షి కీటకాదుల నెల్ల జలగియే యత్నముల్ చేసి బ్రతుకు గాన వాంఛింపకయ తృప్తి కలుగునంచు గట్టిగా తెలిసి పరంబుగానకున్నా ఇతర జీవుల కంటెను ఎన్న నరుడున ధమడే కాని పరికింప అది కుడగునే. ఏ విధంగా సకల యత్నములాది సతతంబు చేయుట ఎల్లవేళలా కూడా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఏ విధంగా అంటే తన యొక్క శరీరాన్ని పోషించుకునే నిమిత్తం భూచక్రమేలుట, ఏ విధంగా అంటే అఖిల విద్యలు నేర్చి అధికుడవుట వాడు వేదాధ్యయనం చేస్తాడు, వ్యాపారాలు చేస్తాడు, ఇంకితరత్రా క్రియలు అనేకం చేస్తాడు. అంతేకాదు భూమి పండిస్తాడు, భూచక్రాన్ని పాలిస్తాడు, అంటే భూచక్రం ఏలడం అంటే పదవులు పొందుతాడు. అంతేకాదు కొలువు ఉండడానికి పొట్టకూటికి కొరకే ఇక్కడ తను కొలువు ఉన్న ఉద్యోగాలు చేసిన, రాజ్యాలు పాలించిన, పదవులు పొందిన, భూమి పండించిన, రకరకాల విద్యలు నేర్చిన, ఎన్ని చేసినప్పటికీ కూడా ఎన్ని ప్రయత్నాలు కూడా వాడు దేనికోసం చేస్తున్నాడు అంటే పొట్టకూటి కోసమే. అంటే ఇక్కడ ఉదర పోషణార్థం బహుకృత వేషం, శరీరాన్ని పోషించుకునే నిమిత్తం అనేక రకాలైనటువంటి వేషధారణలు ధరించినట్లుగానే సకల రకాలైనటువంటి ప్రయత్నాలు ఎల్లప్పుడూ చేస్తూ ఉండడం ఆ యొక్క జీవుని ప్రవృత్తి అని చెబుతూ, ఆ జీవుడెవడు మానవ శరీరంలో ఉండేటువంటి వాడిని మాత్రమే తన యొక్క శరీరం అబద్ధం అని తెలియజేసేటువంటి జ్ఞానం ద్వారా వాడు జీవుడని పిలువబడుతున్నాడు. సర్వ ఉపాధులకి జీవుడు అనట్ల పరమాత్మయే శుద్ధ చైతన్య రూపంలో సర్వవ్యాపకమై ఉన్నది అని తెలియజేస్తూ, అంతేకాదు ఇక ఇక్కడ ఈ పొట్టకూటి కొరకే చేస్తూ ఉన్నాడు కానీ ముక్తికి కాదు ఘనముగా అంటే ముక్తి పొందడానికైతే కానే కాదు. ఘనంగా తను గొప్పగా చాలా విధాలుగా తను కడగండ్లు పడుతూనే ఉంటాడు. అలా పడడం దేనికి అంటే కడుపు కోసమే, కడుపు నింపుకోవడం కోసమే అని, ఆకలి కోసమే, ఆకలి తీర్చుకోవడం కోసమే. అయితే మరి మనుష్యుడే ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ క్రిములు కానీ, మృగాలు కానీ, పశువులు కానీ, పక్షులు కానీ, కీటకాదులు కానీ ఇవన్నీ ఏమైనా సరే ప్రయత్నాలు చేస్తూ ఉన్నవా? ప్రయత్నాలు చేసి అవన్నీ తీసుకొచ్చుకొని ఇంకొక మూల ఇప్పుడు మనుషుడైతే బ్యాంక్ అకౌంట్ల రూపంలోనో, పొలాల రూపంలోనో, స్థలాల రూపంలోనో, ఇంకా ఏదో చిరచర ఆస్తులు, స్థిర చర ఆస్తులు అనేటువంటివి కూడబెట్టుకొని వాని పిల్లలకు, ఆ పిల్లల పిల్లలకు, తన వెనకోళ్ళకి, ముందోళ్ళకి ఈ విధంగా కూడబెడుతూ ఉంటాడు. అదే మరి ధాన్యం ఇంట్లో చాలా రాసిపోసుకొని మరి ఈరోజు తినే తిండి కోసం ఎదురు చూస్తాయి సర్వప్రాణికోట్లు కూడా. కానీ వీడు తరతరాలకి ఉపయోగపడే నిమిత్తం అదంతా సమకూర్చుకుంటూ ఉంటాడు. అలాగే ఇక్కడ క్రిములు, మృగాలు, పశువులు, పక్షులు, కీటకాలు ఇవన్నీ కూడా ఏ ప్రయత్నం చేసి బ్రతుకుతున్నాయి
అవన్నీ కోరి మూటలు కట్టి వెనకాలేసుకొని అకౌంట్లు పెంచుకొని బ్రతికేస్తున్నాయా? అలా తృప్తి అనేటువంటిది కోరకనే తృప్తి కలుగుతుంది వాటికి. వాటి బ్రతుకు కూడా, వాటి శరీరం పతనమయ్యేటంత వరకు వాటి బ్రతుకు కూడా గడుపుతూనే ఉంది. కాబట్టి ఈ విధంగా సర్వజీవరాశులు ఏ ప్రయత్నం చేయకుండా వాటి యొక్క పొట్ట పోషించుకుంటూ ఉంటే, తను మాత్రమే పొట్ట పోషించుకోవడం కోసం తనకున్న తెలివితేటలు సర్వము కూడా దానిలోనే మరి బలి చేసి, ఆ తెలివితేటలకి ఏమాత్రము కూడా పారమార్థికమైనటువంటి విచారణ, చింతన, సద్గురుని సన్నిధి చేరకుండా, ఎటువంటి విషయాలు కూడా తెలుసుకోకుండా, ఆత్మజ్ఞానాన్ని పొందకుండా వాడు ఆ విధమైనటువంటి ప్రయత్నాలు తట్టి వాడు సర్వజీవరాశులు ఏ విధంగా బ్రతికి వెళ్ళిపోతూ ఉన్నాయో అలాగే వాడు కూడా పారమార్థిక చింత లేకుండా తన యొక్క బ్రతుకు పతనమయ్యేదాకా ఇటువంటి తలంపులతోటే, ఆలోచనలతోటే, చింతలతోటే, ప్రయత్నాలతోటే గడిపివేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ జీవుల కంటే నరుడు అనేటువంటి వాడు ఏమాత్రం కూడా గొప్పవాడు కాదు కదా. అందుకే ఏమని చెప్తూ ఉన్నారు అంటే, జ్ఞానేన హీన తత్పశుభి సమాన. అధముడే అవుతాడు కానీ పశువులతో సమానంగా కూడా కాదు. ఎందుకు అంటే పశువులు అయితే ఏం చేస్తూ ఉన్నాయి, అప్పటికప్పుడు సంపాదించుకుంటూ ఉన్నాయి. కానీ వీడు తరతరాలకు సరిపోయేటువంటి సంపాదన కోసం అనేక అకృత్యాలు, చేయకూడని విషయాలు, మరి తనకంటే బలహీనుల్ని హింసించడం, ఇటువంటి నీచ కృత్యాలన్నీ కూడా చేసి వేస్తున్నాడు. కాబట్టి వాడు ఎప్పటికీ కూడా ఆ జంతువుల కంటే జ్ఞాన మార్గాన్ని అనుసరించలేనటువంటి మనుజుడు సర్వ జంతువుల కంటే తక్కువవాడు. ఆ పశుపక్షాదులతో సమానమైనటువంటి వాడే కానీ అంతకంటే అధికమైన వాడు కాడు అని చెబుతూ, అంతేకాదు ఇక్కడ ఆత్మజ్ఞానము అనేటువంటిది ముఖ్యమైన విషయం కదా. అందుకోసమే శ్రీ సద్గురుదేవుని ఆశ్రయించాలి. అలా ఆశ్రయించినప్పుడు మాత్రమే సర్వ దృశ్యాల పట్ల కూడా ఆసక్తి నశిస్తుంది, తీవ్రమైన వైరాగ్యం కలుగుతుంది. శాస్త్రవాసన, దేహవాసన, లోకవాసన అనేటువంటిది కూడా నశించిపోతాయి. ఇంకా వేరే శరణ్యం ఉన్నదా అంటే లేనే లేదు. కేవలము ఆత్మతత్వం కోసం అన్ని విధాలా కూడా ప్రయత్నిస్తూ సర్వశాస్త్రాలను కూడా వదిలివేసి శ్రీ సద్గురుదేవుని యొక్క పాదాలను ఆశ్రయించవలసిందే. అందుకే చెబుతూ, ఏ విధంగా అంటే ఇటువంటి పాండిత్యాలు అన్ని విద్యలలోకి గొప్పగా ఉంటే ఉండవచ్చు, కానీ శరీరాన్ని మాత్రమే పోషించే విద్య తప్ప ముక్తత్వాన్ని చెందించేటువంటి విద్య కాదు. మరి ఇతర ఏ విద్యలైనా దాని సంబంధితమైనటువంటి జ్ఞానం సంపాదించుకున్నా కూడా అవన్నీ కూడా శరీరం నశించే ముందే అవన్నీ కూడా నశిస్తాయి. వాటితో కూడా వాడు ఎటువంటి ప్రయోజనాన్ని పొందలేడు. జీవించి ఉండడానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి. ఏ విధంగా జీవించి ఉన్నంతకాలం వాడు తినడానికి ఉపయోగపడేటువంటి క్రియలే అని చెబుతూ, బ్రహ్మ విద్య పరిజ్ఞానం బ్రహ్మ ప్రాప్తికరం రుణం. ఆ బ్రహ్మ విద్యని ఎవడైతే ఆ జ్ఞానాన్ని సముపార్జించుకుంటాడో, బ్రహ్మ ఏ పరబ్రహ్మతత్వం అయితే ఉన్నదో ఆ బ్రహ్మత్వాన్ని వాడు పొందుతాడు అని తెలియజేస్తూ, ఇవన్నీ కూడా ఆత్మజ్ఞాన ప్రాధాన్యాన్నే తెలుపుతూ ఉన్నవి. ఏ విధంగా అంటే ఆత్మజ్ఞానము గనక లేకపోతే ఇక ఎందుకు పనికిరాము అంటే, గురువు యొక్క సమాశ్రయణం అంటే గురువు యొక్క పాదాశ్రయణం ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఆత్మజ్ఞానం అనేది లభిస్తుంది. అందుకోసమని శ్రీ గురుదేవుని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞాన విచారణ కార్యోన్ముఖులై ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ శ్రీ సద్గురు చరణాలను ఆశ్రయించవలసిందే అని తెలియజేస్తూ, అంతేకాదు నిరస్త సర్వ సందేహ ఏకీకృత్య సుదర్శనం రహస్యం యో దర్శయతి భజామి గురుమీశ్వరం. అంటే శ్రీ గురుదేవుడు దుర్వగాహములైనటువంటి అర్థాలను అవగాహనం చేసుకొని తపస్సు చేత, ధ్యానము చేత కూడా సిద్ధపురుషుడై, ఆత్మవిచారణ చేత కూడాను, మహావాక్యార్థ లక్ష్యార్థ చింతన చేత కూడా అఖండమైనటువంటి జ్ఞానస్వరూపి అయి సకల సందేహాలు కూడా నశించిపోయి నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానము చేత బ్రహ్మస్వరూపి అయ్యే ఉంటూ ఉన్నాడు. ఎలా ఉంటాడు శ్రీ సద్గురుదేవుడు
దేవుడు అంటే దుర్వగాహములైనటువంటి, అంటే ఎవరికైతే అవి సహజంగా ఈ వేదాంత సంబంధమైనటువంటి విషయాలు, ఈ ఆత్మజ్ఞాన చింతన విషయాలు ఇవి అనేటువంటిది అనుసరించే వానికి మాత్రమే అర్థమవుతుంది. కేవలము వాచ్యార్థము అంటే అవి అర్థం కావు. ఆ అర్థం కానటువంటి వానివి అంటే అర్థం చేసుకునేటువంటి దానికి అవగాహన అయ్యే నిమిత్తం అతి కష్టమై ఉన్నప్పటికీ కూడా వాటిని అనుభవ సిద్ధి చేత అది కష్టమైనప్పటికీ కూడా ఆ అర్థాన్ని సులభంగా అర్థం చేసుకోవడమే కాదు, ఆ అర్థాలు అన్నింటినీ కూడా సులభతరంగా అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా దాని ద్వారా అర్థమైన తదుపరి దాంట్లో వివరించిన రీతిగానే తన యొక్క తపస్సు చేయడం. ఎటువంటిది? తన యొక్క ఇంద్రియాలను తప్పింపజేయడం. ఇంద్రియాలను తప్పింపజేశాడు అంటే అదే కదా శమము దమము అనేటువంటిది కలిగి ఉండడం. అంతరేంద్రియాలు నిగ్రహించడం, బాహ్యేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటే బాహ్యేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నిగ్రహించడం. అది శమము దమము సాధించడము అంటే తపస్సు. ఇంద్రియాలను తప్పింపజేయడం ధ్యానము. తన యొక్క ఏ లోక సంబంధమైనటువంటి దృష్టి ఉంటుందో అదంతా నిర్జించి తిరస్కరించి ఏ పరమాత్మ పురుషోత్తమమైనటువంటి ఏ పరమ పురుషార్థమైనటువంటి పరమాత్మతత్వము ఉన్నదో ఆ పరమాత్మతత్వమునందు ఏకాగ్రంగా ధ్యానాసక్తుడవుతాడు. సదా దానినే ధ్యానిస్తాడు. అటువంటి తపస్సు చేత ధ్యానము చేత తన యొక్క ధ్యానము తపస్సు ధ్యానము సిద్ధించిందో అది ఇక జ్ఞానంగా పరిణమిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానంగా పరిణమించిందో తన యొక్క ఆత్మతత్వాన్ని గురించి విచారణ చేశాడు. ఆ విచారణ తన యొక్క సద్గురుమూర్తి యొక్క సాంగత్యము ద్వారా, తన యొక్క సద్గురుమూర్తి పాదాశ్రయణ సన్నిధి ద్వారా మాత్రమే తను ఆశ్రయించిన గురువు యొక్క కటాక్షం మేరకు తనకి ఇటువంటి తపస్సు ధ్యానము చేసి దాని ద్వారా సిద్ధించినటువంటి జ్ఞానము ద్వారా తత్వ విచారణ చేస్తాడు. ఆ ఆత్మవిచారణ చేత మహావాక్యార్థ లక్ష్యార్థ చింతన చేత మహావాక్య లక్ష్యార్థము. అసలు మహావాక్యాలు అంటే దాని యొక్క లక్ష్యం ఏంటి అంటే పరబ్రహ్మతత్వాన్ని పొందడం. అదే పరబ్రహ్మతత్వం తాను అవ్వడం. ఏ విధంగా పొందుతాడు, తాను ఏ విధంగా అవుతాడు? అసలు మహావాక్యాలు అంటే ఏంటి? వాక్యము అంటే అర్థవంతమైనది. మరి మహావాక్యాలు అంటే గొప్పదైనటువంటి అర్థం. ఎటువంటి అర్థం? పరబ్రహ్మతత్వమే తాను అనేటువంటి అర్థాన్ని స్ఫురింపజేయటం కాదు, పొందింపజేసేటువంటి స్థితియే మహావాక్యార్థ లక్ష్యార్థం. అయితే ఈ మహావాక్యాలు ప్రజ్ఞానం బ్రహ్మ. ఏ జ్ఞానమైతే జ్ఞానంగా మనం చెప్పుకుంటున్నామో ప్రజ్ఞాస్వరూపంగా ఉన్నదో అది బ్రహ్మము కంటే అన్యమైనది భిన్నమైనది కాదు అని తెలుసుకోవడమే ప్రజ్ఞానం బ్రహ్మ. అయితే దీనికి ఇంత మాత్రమేనా అంటే తెలుసుకుంటే కాదు, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఏ విధంగా బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమునందు పొందుతాడు అనేటువంటిది సాధన అనేటువంటిది ఈ విద్దుకి భవతికి మధ్యలో ఒకటి ఉంటుంది. ఏ విధంగా అంటే తెలియడం మాత్రమే బ్రహ్మవుడు. తెలిసిన తర్వాత దానిని అనుసరించినప్పుడు బ్రహ్మస్థితిని పొందుతాడు. అలాగే ఈ విధంగా ప్రజ్ఞాన స్వరూపమైనటువంటి బ్రహ్మతత్వాన్ని వీడు తన యొక్క సాధనా రూపంలో తన యొక్క ప్రజ్ఞ బ్రహ్మస్వరూపమే అని అనుభూతిని పొందినటువంటిదే ప్రజ్ఞానం బ్రహ్మ. అది సాధనాక్రమంలో అది తనకు మాత్రమే అవగతమయ్యేటువంటిది. ఏ సాధకుడైతే దానిని సాధిస్తూ ఉన్నాడో వానికి మాత్రమే అవగతం అవుతుంది. అయితే రెండవది ఏది అంటే అహం బ్రహ్మస్మి. అహం అంటే నేను ఈ పదాల యొక్క విషయాలకు మాత్రమే అర్థం సంక్షిప్తంగా చెప్పుకుంటూ ఉన్నాము ఇప్పుడు. అయితే అహం అంటే నేను, మరి అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మమే అయ్యుంటిని. ఏ విధంగా అంటే ఈ జగత్ సంబంధమైనటువంటి నేను నశించిందా? సర్వేక సమస్తం బ్రహ్మస్వరూపమే. అందువలన ఇక్కడ నేను అనే ప్రత్యేక పదార్థం ఉన్నదా? లేదు. మరి ఏమున్నది? సర్వము కూడా ఆ పరబ్రహ్మస్వరూపమే. అప్పుడు నేనేమై ఉన్నాను? నేను కూడా పరబ్రహ్మస్వరూపమే అయ్యున్నాను అని చెప్పుకుంటూ మూడవది అయినా అయమాత్మ బ్రహ్మ. ఏ విధంగా అంటే మూడవది తత్వమసి. ఆ తత్వమసి అంటే దీనిలో కూడా 3 పదాలు ఉన్నాయి. తత్తు త్వము అసి. తత్తు సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ తత్వం.
త్వము నీవు, అసి అయ్యుంటివి. ఇంతకీ నేనెవరు అని అడిగేటువంటి శిష్యునికి ఆ సర్వవ్యాపకమైన తత్తు ఏ పదార్థమైతే, ఏ పరమాత్మ వస్తువైతే ఉన్నదో నీవు కూడా అదే అయి ఉన్నావురా అని గురుదేవుడు బోధించడం. అంటే అప్పుడు నీవు అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా నీవు లేవు. అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమును అయ్యుంటిని, మరి నేను అన్నప్పుడు నీవు కూడా బ్రహ్మమువే అని తత్వమసి, తత్తుత్వము అసి, నీవు కూడా ఆ సర్వవ్యాపకమైన పరమాత్మ తత్వానివి. తర్వాత అయం అయం పరమ అయమాత్మ బ్రహ్మ అనేటువంటిది. అయం ఈ ఆత్మ, అయం మాత్మ బ్రహ్మ అంటే ఈ ఆత్మ కూడా ఈ దేహమునందు భిన్న భిన్నములుగా కనపడేటువంటి ప్రతి వస్తువు కూడా ఇక్కడ జీవుడు, ఇక్కడ జగత్తు అనేటువంటి సమస్య పరిష్కరించబడింది. అంటే సర్వము కూడా బ్రహ్మస్వరూపమే. అంటే ఇక్కడ శివము లేదు, శవము లేదు, జీవుడు లేదు, జగత్తు లేదు, సర్వము పరబ్రహ్మస్వరూపమే. అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మ బ్రహ్మస్వరూపమే అయ్యున్నది అనేటువంటి ఈ మహావాక్యార్థాల యొక్క లక్ష్యార్థం ఏంటి అంటే నేను బ్రహ్మస్వరూపాన్నే, ఆ పరబ్రహ్మం కంటే అన్యమైనటువంటి వస్తువు లేనే లేదు అన్నప్పుడు తనకు ఒక దేహము, తను ఆ దేహాంతర్గతంగా ఉన్నటువంటి ఒక చైతన్యము, ఇన్ని చైతన్యాలు ఉంటాయా? ఉండవు. ఉండేటువంటిది సర్వవ్యాపకమైన, సర్వము పరివ్యాప్తమైన, ఏకమాత్రమైన శుద్ధ చైతన్యము ఒకటి. అది ఎన్ని పాత్రలు అక్కడ రకరంగుల పాత్రల్లో పెట్టి దాంట్లో నీళ్లు పోస్తే అన్ని సూర్యుళ్ళు ఉన్నట్లా కాదు కదా. పాత్రలన్నీ పోయినా సూర్యుడే ఒకడే. ఎన్ని లక్షల కొలది పాత్రలు పెట్టి నీళ్లు పోసినా సూర్యుడు ఒకడే. కానీ మరి ఇక్కడ ప్రతిబింబించే సూర్యులు ఎవరు అంటే ప్రతిబింబించే సూర్యులని మనం చెప్పుకుంటున్నాం కదా. అంటే సూర్యుని యొక్క ఛాయలే కానీ సూర్యుళ్ళు కాదు కదా. సూర్యుని యొక్క నీడే కానీ సూర్యుని యొక్క ప్రతిబింబమే కానీ నిజబింబం కాదుగా. నిజబింబం ఒకటే. అలాగే పరమాత్మ స్వరూపము అద్వితీయమైనది ఒకటే. మరి చూడబడేటువంటిది, చూసేటువంటి విభిన్న దృష్టుల యొక్క ఏకత్వం నీకు లేకపోవడం, దాని ద్వారా ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లే నీకు ఏకత్వ దృష్టి లేకపోయింది. ఆ ఏకత్వ దృష్టి రావాలి అంటే సద్గురుమూర్తిని ఆశ్రయించి ఆత్మతత్వాన్ని, ఆత్మజ్ఞానతత్వాన్ని నీవు సముపార్జించుకోవాలి. అలా సముపార్జించుకున్నటువంటి ముఖ్య లక్ష్యార్థం ఏంటి అంటే మహావాక్యాల యొక్క లక్ష్యార్థం, దాని యొక్క లక్ష్యం ఏంటి? మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని, ఒక గమ్యం పెట్టుకొని ప్రయాణం చేసినట్లుగానే ఒక లక్ష్యం ఉంటుంది. మానవ జన్మ లక్ష్యం ఏంటి అంటే పరబ్రహ్మతత్వాన్ని పొందేటువంటి జ్ఞానాన్ని ఆర్జించడం. ఆ విధంగా ఆ మహావాక్యార్థాల యొక్క లక్ష్యార్థం ఏంటి అంటే ఆ లక్ష్యార్థాన్ని ఎల్లవేళలా నిర్విరామంగా తాను చచ్చు వరకు, జగము కృంగు వరకు ఎవడైతే చింతన చేస్తూ ఉన్నాడో అటువంటి చింతన ద్వారా అఖండమైనటువంటి జ్ఞానస్వరూపియే అవుతాడు. ఆ జ్ఞానస్వరూపి అయినప్పుడు వానికి ఏమవుతుంది? సకల సందేహాలు కూడా నశించిపోతాయి. ఇక ఈ సందేహాలు నశించిపోయినప్పుడు దేహం యొక్క రాకపోకలు లేవు. సందేహాల యొక్క సమ్మిశ్రితమే దేహాల యొక్క రాక పరంపరలు. ఈ శరీరాల యొక్క పరంపరలు ఏంటి అంటే సందేహాల యొక్క ప్రవృద్ధి. సందేహాలన్నీ నశించిపోయినాయా? నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానము చేత వాడు బ్రహ్మస్వరూపియే అయి ఉన్నాడు. ఇక ఈ దేహం పతనమైందా మరొక శరీరం అవసరం ఉండదు. ఎందుకు? వాడు పరబ్రహ్మం అయి ఉన్నాడు. ఆ పరబ్రహ్మతత్వంతో ఉన్నప్పుడు మళ్ళీ వాడికి పరిమితమైన, పరిచ్ఛిన్నమైనటువంటి వస్తువుతో అవసరమేమొచ్చింది? లేదు కదా. వాడు సర్వవ్యాపకమైన స్థితిలో స్థితి పొంది ఉన్నాడు అని తెలియజేస్తూ, కాబట్టి అట్టి బ్రహ్మజ్ఞాని శివోహం సోహం అనేటువంటి మహామంత్రం యొక్క లక్ష్యార్థమైనటువంటి జీవ బ్రహ్మైక్యాన్ని నిస్సందేహంగా తెలిపి ఏకత్వ జ్ఞానాన్ని కలుగజేసి శరణాగతిని పొందిన శిష్యునికైతే నిస్వస్వరూప సాక్షాత్కార జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు శ్రీ సద్గురుదేవుడు. సర్వ సందేహాలు నశించిపోయినవా? నశించిపోతే ఏమవుతుంది? నిశ్చయింపబడినట్టు నిర్దిష్టమైన నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానం ద్వారా పరబ్రహ్మస్వరూపియే అయి ఉంటాడు. అలా అటువంటి బ్రహ్మజ్ఞాని అంటే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఎలా ఉంటాడు? శివోహం అంటే శివుడనే నేను,
సోహం. సో అంటే సర్వవ్యాపకమైనటువంటి ఏ పరతత్వం అయితే ఉన్నదో, అద్వితీయమైన ఏకమాత్రమైన ఏ పరతత్వం అయితే ఉన్నదో, హం అదే నేను అన్నప్పుడు శివుడనే నేను, సర్వాంతర్యామైనటువంటి ఆ పరమాత్మతత్వాన్నే నేను అనేటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బ్రహ్మస్వరూపియే అయి ఉంటున్నాడు. అలా ఉన్నప్పుడు ఆ బ్రహ్మజ్ఞాని ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంతరార్థంతో వాడు సునిశ్చయముతో అలా స్థిరపడి ఉంటాడు అనే చెబుతూ, అంతేకాదు ఇక్కడ మనం ఏమైతే చెప్పుకున్నామో శివోహం అనేటువంటిది, హం అనేటువంటిది అక్కడ మొట్టమొదటి ఏంటి, హంసహ అని వస్తుంది. హం నేను ఆ పరమాత్మనే అయి ఉన్నాను అనేది వేరు. నేను పరమాత్మనవుతానా, పరమాత్మే నేనవుతానా అన్నప్పుడు హం నశించిపోయినప్పుడు సో మాత్రమే మిగులుతుంది. అక్కడ సర్వవ్యాపకమైన పరమాత్మ, హం నేను అంటే పరమాత్మ తప్ప నేను అనే పదార్థం లేదు ఇక్కడ. సర్వేక సమస్తం అయితే మరి ఇక్కడ మాట్లాడేది ఇది కూడా పరమాత్మే, నీవు పరమాత్మే, చూడబడేది సర్వము పరమాత్మే, చేయబడేది సర్వము పరమాత్మే. ఏది ఊహకు అందుతుందో, ఏది కల్పిస్తున్నావో, కల్పనకు మూలమైనటువంటిది ఏ తెలివైతే ఉన్నదో అదంతా పరమాత్మ స్వరూపమే. అప్పుడు రెండవ వస్తువు కనబడుతుందా, లేదు అని చెబుతూ, ఇటువంటి మహామంత్రాల యొక్క లక్ష్యార్థం ఏంటి అంటే, దాని యొక్క లక్ష్యం ఏంటి అంటే ఏకత్వ స్థితి. దాని యొక్క లక్ష్యం యొక్క అర్థం ఏంటి అంటే, ఏ జీవుడైతే శరీరాన్ని ధరించి జీవుడయ్యాడో సర్వవ్యాపకమైన పరబ్రహ్మమునందు ఐక్యం అవ్వడం అంటే అక్కడ ఏకత్వం సిద్ధి పొందింది. ఆ ఏకత్వాన్ని పొందాలి అంటే వాడు గురువు దగ్గర గురువును ఆశ్రయించుకొని జ్ఞాన తత్వ దీక్షను పొందినటువంటి వాడు క్రమానుగతమైనటువంటి తీవ్ర వైరాగ్య స్థితిని అవలంబించి జ్ఞానాన్ని అనుసరించి ఈ విధమైన పరబ్రహ్మ స్వరూపమే అవుతూ ఉన్నాడు. అటువంటి పరబ్రహ్మ జ్ఞాని వాని యొక్క జీవుడు, ఇక శరీరం అనేటువంటిది వాడి దృష్టి పదంలో వాడు జీవుడే కాదు, తనేమై ఉన్నాడు, పరబ్రహ్మతత్వమే అయ్యున్నాడు. అప్పుడు పరబ్రహ్మమునందు ఆ జీవత్వం అనేది మరి లయించిపోయింది. ఆ లయించిపోయినప్పుడు నిస్సందేహంగా జీవుడు బ్రహ్మత్వాన్ని పొందినప్పుడు ఏమైంది అంటే, మనం పాలల్లో పాలు తీసుకొచ్చి పోస్తే ఏమవుతుంది, పాలే అయిపోతాయి అని తెలియజేస్తూ, ఏ అజ్ఞానము నశించిపోయి జ్ఞానమునందు సంలీనమయ్యాడో జ్ఞానస్వరూపంగానే మారిపోయింది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.